నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. పదవులంటే పెత్తనాలు కాదు, ఒక బాధ్యత. మనం ఒకరి మీద అజమాయిషి చేసే అవకాశం వచ్చిందని మరీ ఓవర్ యాక్షన్ చేస్తే చూసేవారికే కాదు, భరించేవారికి కూడా చిరాకేస్తుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ చేసే అతి కూడా ఇలాగే ఉంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ని కాళ్లల్లో కట్టబెట్టినట్టే ఇబ్బంది పెడుతుందనే విమర్శలు ఉన్నాయి. ఇన్నేళ్లు ఈమె ఎక్కడకు పోయింది? 10 ఏళ్లుగా కాంగ్రెస్ నేతలు పడ్డ కష్టాలు, అవమానాలు ఈమెకేం తెలుసు? డక్కా ముక్కీలు తిని, కేసులు మీదేసుకుని, జైలుకు వెళ్లి లాఠీ దెబ్బలు తిని ఉన్నదంతా ఊడ్చిపెట్టి మరీ అధికారంలోకి తెచ్చింది కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ధ్వంసమైన పార్టీని నానా తిప్పలు పడి అధికారంలోకి తెస్తే ఇప్పుడు సడన్ గా వచ్చిన మీనాక్షి అంతా నాదే అన్నట్టుగా వ్యవహరించటం ఎంతవరకు సమంజసం? ఆమె వ్యవహారం ఎలా ఉందంటే, తానే పార్టీ అధినేత అన్నట్లుగా, తానే రాహుల్, తానే సోనియా అన్న రేంజ్లో బిల్డప్లు కొడుతోంది. ఎవరి మీద పడితే వారి మీద రిపోర్ట్లు రాస్తోంది, కంప్లైంట్లు కూడా ఇస్తోంది. అధికారిక మీటింగ్లకి వెళ్ళి ఏదో సిబిఐ లెవెల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా, గుడ్డు మీద ఈకలు వెతికినట్టుగా కాంగ్రెస్ నేతల తప్పులు దొరకపట్టే పనిలో చాలా బిజీగా ఉంటుంది. ఎవరెన్ని చెప్పినా వినట్లేదు. పైగా ఇప్పుడు జిల్లాలు, నియోజకవర్గాల మీటింగ్లు పెట్టేస్తోంది. అసలు తెలంగాణలో ఎవరూ లేనట్టు, ఇన్ని రోజులు అన్ని ఈమెనే చూసుకున్నట్టుగా ఏంటి ఈ బిల్డప్లు అని కాంగ్రెస్ క్యాడర్ భగ్గుమంటోంది. ఎందుకంటే తెలంగాణకు ఓ టీపీసీసీ చీఫ్ ఉన్నాడు. ముఖ్యమంత్రి, మంత్రులు, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు ఎందరో ఉన్నారు. కానీ వారందరినీ పక్కన పెట్టేసి ఆమె సొంతంగా మీటింగ్లు కండక్ట్ చేసేస్తోంది. వారానికోసారి చెన్నై నుంచి ట్రైన్లో వస్తూ నిరాడంబరాలు, గాంధీవాది అనే ముద్రలు మీదేసుకుంటోంది. ఆమె వ్యక్తిగత లైఫ్ స్టైల్ గురించి ఎవ్వరికీ అవసరం లేదు ఇక్కడ. కానీ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి గురించి, ఇక్కడ ఎన్నికలు, తెలంగాణ బడ్జెట్, రాజకీయాలు ఏవీ తెలియకుండానే నా మాటే శాసనం అన్నట్టుగా వ్యవహరించడమే బాగలేదు. టీ కాంగ్రెస్ నేతల గురించి అధిష్టానానికి లేనిపోని రిపోర్ట్లు ఇస్తే ఆమెకు ఒరిగేదేంటి? ఇక్కడ వాళ్ల బాధలు ఏవో వాళ్ళు పడుతున్నారు కదా. ఇన్ని రోజులు పైనుంచి వచ్చిన వారు చేతులు పట్టుకొని నడిపిస్తేనే వారు పోరాడి అధికారంలోకి వచ్చారా? లేదు కదా. ఇక్కడ పరిస్థితులను బేరీజు వేసుకుని రాజకీయ వ్యూహాలతో వాళ్ల బాధలేవో వారు పడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళను డిస్టర్బ్ చేయకపోవటమే బెటర్. గతంలో కూడా ఇన్ఛార్జీలు ఉండేవారు, కానీ ఇలా ఎవరు అతి చేయలేదు. తెలంగాణకు వచ్చి ముఖ్య నేతలను కలిసి రాజకీయ పరిస్థితులను తెలుసుకునేవారు. ఏవైనా సలహాలు ఇచ్చేదుంటే ఇచ్చి వెళ్లిపోయేవారు. అంతేకాని పరిగెట్టేవాడి కాలును వెనక్కి లాగినట్టుగా వ్యవహరించలేదు. ఎందుకంటే మీనాక్షి పంపే రిపోర్ట్ల గురించి ఆలోచించేసరికే సమయం అయిపోతుంది. ఇక ప్రతిపక్ష పార్టీల దాడులను ఎదుర్కొనేది ఎప్పుడు? ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా నడిపించి మళ్లీ అధికారంలోకి వచ్చేలా వ్యూహాలు రచించేది ఎప్పుడు? అవతలి పార్టీ వాళ్ళు రెచ్చగొట్టేలా మాట్లాడినప్పుడు కొన్నిసార్లు హద్దులు దాటేసి మాటలు, వ్యవహారాలు ఉంటాయి. ఆ మాత్రం దానికి నేతల క్యారెక్టర్లను ఆమె బేరీజు వేయటం కరెక్ట్ కాదు. ఏం చేసినా పార్టీ కోసమే అని ఊరుకోవాలి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో రాజకీయాలు ఒకే విధంగా ఉండవు. పైగా ఇది కాంగ్రెస్ లోకల్ పార్టీ కూడా కాదు. స్టేట్ పార్టీలో అయితే ఒకే వ్యక్తి అధినేతగా ఉంటాడు. ఎవరిని తీసుకోవాలన్నా, ఎవరిని పంపించేయాలన్నా చెల్లుతుంది. ఎవరికి పదవులు రావాలన్నా అధినేత చల్లని చూపుంటే సరి. కానీ కాంగ్రెస్ జాతీయ పార్టీ ఎవరికి పదవులు రావాలన్నా నిరూపించుకోవాల్సిందే. తమను తాము నిరూపించుకునే క్రమంలో ఏం చేసినా అది పార్టీ ప్రయోజనాల కోసమే అనేది మీనాక్షి గుర్తించి వదిలేస్తే బెటర్. అంతేకాని చేతులు కాళ్ళు కట్టేసి పరిగెత్తమంటే ఎలా? రేపు ఎన్నికల్లో పార్టీకి దెబ్బ తగిలితే మళ్ళీ తెలంగాణ నేతలకి నష్టం. వాళ్లే రేపు కేసులు, జైలు పాలు కావాలి. కానీ మీనాక్షికి వచ్చిన నష్టమేం లేదు. ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్ళిపోతోంది కాబట్టి వాళ్ల పని వాళ్ళని చేసుకొనిస్తే బెటర్.